రసం మామిడి పండ్లను ఎండాకాలంలో మాత్రమే తినగలం, కానీ ఇలా రసాలూరే బాద్షాను నేను చెప్పిన మెథడ్లో చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా చేసుకొని తినేయచ్చు. మరి చేసేద్దామా? ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు లేదంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 2 స్పూన్ల నెయ్యి వేసి మరి కాస్త బాగా ఇలా పిండి ముద్దగా వచ్చేలా కలిపి అప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా ఒత్తుతూ నలుపుతూ ఇలా మృదువైన పిండి ముద్దను తయారు చేసుకుని ఒక్క 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు 1 కప్పు పంచదారకి 1.5 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి ఇలా ముట్టుకొని చూస్తే కాస్త జిగురు పాకం వచ్చాక యాలకుల పొడి వేసి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5-6 బొట్ల నిమ్మరసం పిండి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచిన పిండిని మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టి ఇలా మధ్యలో ఒక నొక్కు నొక్కి తిప్పితే బాద్షా షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని గోరువెచ్చటి నూనెలో వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా సన్నని సగం మీదనే కాల్చుకోవాలి. బాద్షాలు వాటంతటా అవే ఇలా పొంగి పైకి చక్కగా తేలుతూ వస్తాయి. అప్పుడు నిదానంగా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ఆల్రెడీ రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసి ఆహా, ఆ శబ్దానికి అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అని. ఒక్క అరగంట అలా వదిలేసి తర్వాత చూస్తే వావ్, ఆ కలర్, ఆ టెక్స్చర్ చూస్తుంటే నోట్లో లాలాజలం పొంగని వారంటూ ఉంటారా చెప్పండి? ఫ్రెండ్స్కైనా రిలేటివ్స్కైనా ఈ దీపావళి పండగకి ఈ స్వీట్తో నోరు తీర్చేసి చూడండి. తిన్న ప్రతి ఒక్కరూ వారే వాహ్ బాద్షా అనకపోతే చూడండి. ఇలాంటి నోరూరించే వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.